హాయ్ అండి, వెల్కమ్ టు పెద్దగూడ ప్రాపర్టీస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము హౌసింగ్ లోన్స్ అండ్ పర్సనల్ లోన్స్ కూడా చేస్తామండి. మీలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఇది ఒక లో బడ్జెట్లో వస్తున్నటువంటి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. సో ఈ ఫ్లాట్స్ వచ్చేసి మనకు తాడిగడపలో ఏదైతే మన బస్ రోడ్ ఏదైతే ఉందో సో ఆ రోడ్డుకి మనకు చాలా అంటే చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే వచ్చేస్తుందండి ఇది. సో మీకు బందర్ రోడ్డు కూడా అరౌండ్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉండొచ్చు అండి. సో చూస్తున్నాం కదా, వర్క్స్ అన్ని కూడా మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. సో రెడీ టు ఆక్యుపై అనమాట. సో మీకు సీలింగ్ కానీ సీలింగ్ లైట్స్ కానీ ఏదైతే చూస్తున్నాం మొత్తం అన్నీ కూడా కంప్లీట్గా అయిపోయినాయి. ఇప్పటివరకు మనం చూసింది వచ్చేసి హాల్ అండి. అండ్ ఇక్కడి నుంచి వచ్చేసి మన కిచెన్లో నుంచి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ అయితే ఉండిద్దండి. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది వచ్చేసి ఈస్ట్ వస్తుంది. ఇదైతే మనకు వుడ్ వర్క్ లేకుండా అయితే సేల్ చేస్తున్నారండి. సో ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఇది మనకు టోటల్గా 1025 SFT వస్తుందండి. మన ప్లింత్ ఏరియా వచ్చేసి అరౌండ్ 800 వరకు ప్లింత్ ఏరియా వస్తుంది. 800 చేంజ్ వస్తుందండి ప్లింత్ ఏరియా వచ్చేసి మీకు అన్డివైడ్ షేర్ వచ్చేసి 29 గజాలు వస్తుందండి. సో కింద కార్ పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనం చూస్తున్నాం కదండి, ఈస్ట్ టు నార్త్ గుమ్మాలు అయితే ఉన్నాయండి అక్కడ, మెయిన్ గుమ్మాలు. సో ఒక పక్కన వాష్ ఏరియా అయితే ఇంకో వాష్ ఏరియా ఇచ్చారు పక్కన. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో మనకి ఈ ఫ్లాట్ వచ్చేసి రోడ్డు వైపు ఉండిద్ది కాబట్టి మీకు సో వెంటిలేషన్ అనేది ఎక్సలెంట్గా ఉండిద్దండి. సో మీకు కిటికీలు అనేది ప్రొవైడ్ చేశారు అక్కడ. సో మీకు వెంటిలేషన్ కోసం సో వెంటిలేషన్ ప్రాబ్లమ్ ఉండదండి. మరి టోటల్గా వర్క్స్ అనేది మొత్తం అంతా కంప్లీట్ అయిపోయినాయండి. సో చుట్టూరు ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి తక్కువ బడ్జెట్లో దొరికేటువంటి ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది. సో ఈ ఫ్లాట్కి అయితే మనకు ఇక్కడ ఎక్కడైతే ఎంట్రన్స్ ఉందో అక్కడ మన గేట్ అనేది పెట్టుకున్నామంటే ఇండిపెండెంట్గా ఉంటుందండి. సో ఇదైతే మీకు మెయిన్ గుమ్మం అయితే నార్త్ వస్తుందండి. ఈస్ట్ వైపు వచ్చేసి ఇంకో గుమ్మం అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి ఇంకొంచెం పెద్దది వస్తుందండి దాని మీద. ఇది టోటల్గా వచ్చేసి మీకు 1100 SFT వస్తుంది. మీకు ప్లింత్ ఏరియా కూడా అరౌండ్ 850 వరకు వస్తుందండి. సో మీకు ఎందుకంటే ఎల్ షేప్లో బాల్కనీ కూడా వచ్చేసిందండి ఇందులో. సో ఈ ఫ్లాట్ అయితే 34 lakhs అయితే చెప్తున్నారండి. సో ఇందాక మనం చూసింది అయితే 33 lakhs అండి. సో ఈ ఫ్లాట్ అయితే 34 lakhs చెప్తున్నారు. మీరు ప్రాపర్టీ అనేది చూసి నచ్చినట్లయితే రేట్ అనేది కొంతవరకు నెగోషియేట్ చేయొచ్చు అండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ పైన మా నెంబర్ అయితే ఉండిద్దండి. మీరు ప్రాపర్టీస్ అనేది విజిట్ చేయాలన్నా కానీ ఆ నెంబర్ కాల్ చేస్తే మీకు ప్రాపర్టీస్ అనేది చూపిస్తాము. మీలో ఎవరైనా తక్కువ బడ్జెట్లో మనకు రోడ్డుకి అండ్ బస్ రూట్కి వాకబుల్ డిస్టెన్స్లో కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి ఫ్లాట్స్ అయితే మాత్రం మీరు చూస్ చేసుకోవచ్చు అండి. సో మీకు బస్ రూట్కి కానీ అన్నిటికి కూడా దగ్గరేనండి ఇది. సో వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఓన్లీ కేవలం 33-34 లక్షల్లోనే వచ్చేస్తుందండి ఫ్లాట్స్ వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.